వాడెవడో చెప్పిన మాటలు మనం ఏంటమైందనా కుర్చీ మడత పెట్టే ఈ సాంగ్ని ఎందుకు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సరే నేను చెప్తాను, మన ఎక్స్ట్రాడినరీ మెన్ వచ్చింది, దాంట్లో డైరెక్ట్గా ఆ పాటే పెట్టినారు, సంథింగ్ బాక్స్ తాళం తీసని. మరి అప్పుడు ఎందుకు ఎవడు మాట్లాడలేదు? అంటే పెద్ద హీరోకి చిన్న హీరోకి బూతే కదా, ఎవడో అన్నా బూతే కదా. అసలు దీంట్లో అసలు మీనింగే లేదు బ్రో. కుర్చీ మడత పెట్టని ఆపేశారు, దీన్ని కావాలని ట్రోల్ చేయడానికి చేస్తున్నారు. ఇది ఒకవేళ కుర్చీ తాత చెప్పకముందు లాస్ట్ ఇయర్ కానీ పెట్టుంటే ఈ సాంగ్ ఎవడో పట్టించుకునేవాడు కదా. మీ మైండ్లో బూత్ ఉంటే బ్రో ఈ సినిమాలో కానీ బూత్ ఉంటుందని అర్థం. మీ మైండ్ ఫ్రెష్గా ఉన్నదంటే ఈ పాటలో బూత్ అనేది లేదనే అర్థం అనమాట. రసికరాజా అంటే ఎవరు రసికరాజాలు కాదు, అందరు రసికరాజాలే. రేపు పెళ్ళైనాక కానీ ప్రతి ఒక్కరు రసికరాజా. అది ఏంటంటే ఒక కామన్గా ఏంటంటే ఒక మాస్ సాంగ్ అని తీసుకున్నారు తప్ప దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి ట్రోల్ చేయడము, మహేష్ బాబు గారి మీద కావాలని చేయడము, మహేష్ బాబు గారి మీద ఏ ట్రోల్స్ లేవన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నారు ఇది కానీ మహేష్ బాబు గారిది ఏం తప్పులేదన్నా. తమన్ గారు డైరెక్టర్ చూసుకోవాలి, హీరోకి సంబంధించిందే కాదనమాట. మెయిన్ డైరెక్టర్ పైన ఉంటుంది. పాట రాసిన రామజోగేశ్వర వాళ్ళు వేసుకోండి బ్రో. మహేష్ బాబు ఏం చేశాడు మీకు? ఇంతకు ముందు చెప్పాడు బ్రో. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఏం పెట్టినా కానీ అన్ని వాళ్ళు చెక్ చేసుకునే పెడుతున్నారనమాట. నేను ఒకటే చెప్తున్నా బ్రో, మీ మైండ్లో బూత్ ఉంటే ఆ పాట కానీ బూత్ అనిపిస్తుంది. మీ మైండ్లో బూత్ లేకపోతే పాట బూత్ లేదని నేను చెప్పొచ్చు బ్రో. అదే బ్రో కుర్చీ. ఇప్పుడు కుర్చీ అంటే ఇంక ఇప్పుడు ఇంట్లో మన లేడీస్ కానీ వాడతారు బ్రో. లేడీస్ కూడా కుర్చీ వాడతారు. ఇప్పుడు కుర్చీ వాడినంత మాత్రాన ఆ పదం వాడినంత మాత్రాన బూత్ అయిపోతుంది అది. కుర్చీని బ్రో గొప్పతనం ఎవరిది కాదు బ్రో. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ ఫేమస్ అయినాడు. ఎందుకు ఫేమస్ అయినాడు? అసలు ఫేమస్ చేసింది ఎవరోళ్ళు? యూట్యూబర్లే కదా. యూట్యూబర్లు అప్పుడు బూత్ కనిపించలేదా మీకు? ఒక బూత్ని మీరు ఎంకరేజ్ చేయొచ్చు. అది ఎక్కడో ఒక డైలాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన దానికి కావాలని ఇలా చేయడం ఎంతవరకు? మరి ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నాడు, ఆవేశం స్టార్ మాట్లాడుతున్నారు, మీరే లేపుతారు వాళ్ళని. అటువంటి వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో పెట్టినారన్న దానికి, ఇక్కడ ఎక్కడో పెట్టిన దానికి ఎందుకు ఇంత చేస్తున్నారు? ఫ్యామిలీతో చూడొచ్చు బ్రో. బ్రో ఇక్కడ ఇదే చెప్తున్నా. ఇలా దాన్ని డిస్కషన్ చేయడం వల్ల ఎవరైతే చూడకూడదు బూత్ అంటారో దాన్ని ఎత్తుకులాడు మరీ చూస్తారనమాట. అది మ్యాటర్. అదొకటి తెలుసుకోండి. నేను ఎవడో చెప్తాను, నాకు గుంటూరు కారం అయితే మామూలుగా ఉండదు, దెబ్బ వేరే లెవెల్లో ఉంటుంది. ఏంటంటే మనకి టైటిల్లోనే ఏంటంటే ఒక మాస్ యాంగిల్ కనపడతా ఉందన్నమాట. దానికి తగ్గట్టు పెట్టారు సాంగ్స్ కానీ అవన్నీ కానీ. దాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్. కావాలని ట్రోల్ చేయడం సింపుల్ బ్రో, కానీ ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. అది శ్రీలీల డ్యాన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి అంటే మహేష్ బాబు మించేదని కాదు బ్రో, మామూలుగా శ్రీలీల డాన్సరు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఏంటంటే ఆమె డ్యాన్స్ తోటి వైరల్ అయింది కాబట్టి. మహేష్ బాబు గారు ఏంటంటే 6 feet వల్ల కొద్దిగా డ్యాన్స్ అనేది కొంచెం స్లో ఉండొచ్చు. శ్రీలీల గారు కొద్దిగా హైట్ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్ బీట్స్ వస్తాయి తప్ప ఇంకా మిగతా అది ఏమి లేదు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది బ్రో. స్టెప్పులో కానీ మీరు డబుల్ మీనింగ్ ఎతుకులాడుతున్నారంటే అసలుకి మీరు అసలు కింది స్థాయి పై స్థాయి కాదు, మీరు ఇంకా కింది స్థాయిలోనే ఉన్నారు. స్టెప్పుల్లో డబుల్ మీనింగ్ ఎతుకులాడటం ఎందుకు బ్రో? స్టెప్పుల్లో బ్రో అది మీరు అంటే నేను చెప్తా ఉన్నాను, మీరు దాన్నే చూసినట్టు ఉన్నారన్నమాట. మీ మైండ్లో మొత్తం బూతే ఉంది, మీకు బూతే అనిపిస్తుంది. ఇది మీకు ఖచ్చితంగా బూతే అనిపిస్తుంది బ్రో. మీ మైండ్లో అంత బూతు పెట్టుకొని అసలుకి సాంగ్ చూసినోని నాకే ఎక్కడ అనిపించలేదు. మీ స్టెప్పుల్లో బూత్ ఉంది, లిరికల్లో బూత్ ఉందో మీరు అనిపించిందంటే మీరు రసికరాజాలు. అందుకే మీకోసమే ఈ పాట వచ్చినట్టుంది. మేము రసికరాజు, అందరూ రసికరాజులే, కానీ చెప్పుకోరు. మీరు దాన్ని పబ్లిక్లో వచ్చి ఇలా పబ్లిక్ చేయడం ఎంతవరకు న్యాయం బ్రో? ట్రోల్ చేయడం అది పద్ధతి కాదన్నా. మొన్న ప్రభాస్ గారి మీద కానీ చేశారు సలారికి కానీ ట్రోల్స్. ఇది అసలుకి ట్రోల్ చేయడం అన్నా, ఎవరినన్నా ట్రోల్ చేయడం ఒక నిమిషం పని, కానీ ఆ పేరు రావడం ఎంతో గొప్పతనం అనమాట. మహేష్ బాబు గారు ఇప్పుడు మీరు ఒక బూత్ అంటున్నారే, 1000 మందికి సర్జరీలు చేశారు చిన్నపిల్లల్ని. మరి అదే చిన్నపిల్లల్ని మీరు ఎందుకు పట్టుకోవడం లేదు? అది ఎందుకు పట్టుకోవడం లేదు? ఆడ దొరుకుతుంది, దాన్ని దగ్గొచ్చి ఇక్కడ పెడతారనమాట. మరి 1000 మంది చిన్నపిల్లలు ఏ హీరో చేపించినాడు? మరి ఇది మీకు పాయింట్అవుట్ రావడం లేదా? మరి 1000 మంది పిల్లల్ని కాపాడినప్పుడు ఇది పాయింట్అవుట్ రావడం లేదా మీకు? ఎవడో ఏదో యూట్యూబ్లో గొట్టంగాడు, మొబైల్ ఉన్న ప్రతి ఓడు యూట్యూబరే ట్రోల్ చేయడం. ప్రభాస్ గారిని మన ట్రోల్ చేశారు, మళ్ళీ మహేష్ బాబుని, మళ్ళీ పవన్ కళ్యాణ్. ట్రోలర్స్ ఏంద్రా స్వామి? తెలుగు సినిమాలని దుక్కోవడం ఏంద్రా నాయన బాబు? ప్రపంచ దేశాలు మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తెలుగోళ్ళని వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ మన వాళ్ళు తొక్కుంటున్నారు బ్రో. ఇది వట్టికైతే అసలుకి పద్ధతే కాదన్నమాట. మీరు చిన్నపిల్లలకు బూత్ అంటే చిన్నపిల్లలు 1000 మందిని కాపాడాడు మహేష్ బాబు, ఆయన దేవుడు అని చెప్పొచ్చు. మీరు ఈ పాయింట్ ఆలోచించినప్పుడు అది కానీ ఆలోచించుకోండి. అది ఆలోచిస్తే మాత్రం ఎవరు ట్రోల్ చేయడు. కడుపుకు అన్నం తిన్నాడు ఎవడు ట్రోల్ చేయడు. ఇంకోటి బుద్ధి జ్ఞానం లేనోడు, బికాజ్ ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చినాడు తప్ప ఇంకా ఎవడు దీన్ని బూత్ అండ బ్రో. జై మహేష్ బాబు.